మీరు 'ఖుషి' లాంటి అంత పెద్ద హిట్ ఇచ్చి, మీకు ఆయనకి అంత మంచి కెమిస్ట్రీ ఉండి, హ్మ్. మళ్ళీ కళ్యాణ్ గారితో మళ్ళీ సినిమా రిపీట్ చేయలేదు మీరు. దానికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఉందండి? అలా కాదు, స్క్రిప్ట్ నేను దొరక్క? ఎప్పుడు నేను ఉన్నది బేసిక్గా ఇండస్ట్రీ మొత్తం చెన్నైలో ఉన్నప్పుడు ఇక్కడికి ఇండస్ట్రీ ఇక్కడ షిఫ్ట్ అయింది. నేను మా ఫ్యామిలీని అక్కడే సెటిల్ అయ్యాము, షిఫ్ట్ అవ్వలేదు. నేను ఎప్పుడైనా ఏ హీరోతో అయినా వాళ్ళకి సూట్ అయ్యే సబ్జెక్టు, డైరెక్టరు ఇలా కుదిరితేనే చేశాను, కానీ ఈ చేసేసాము రెగ్యులర్ చేసేద్దాం అనేది అదే హీరోని దృష్టిలో పెట్టుకుని కథ తయారు చేయడం అలా లేదు. అలాగూ ఆయనే పిలిచి ఎంతమంది ధూల్ సినిమా నేను చేశాను, విజయ్తో చేసి అది కాదు విక్రమ్తో చేశాను. విక్రమ్తో ఆ ధూల్ చూడలేదు అప్పుడు ఆయన. అరే నేను చేసి ఉండొచ్చు అని, సరే ఆ డైరెక్టర్ని పిల్లలు చేద్దామని బంగారం చేశాను. బంగారంలో మిస్ఫైర్ అయింది ఏంటంటే సినిమా చాలా బాగా బిగినింగ్ అంత సాంగ్స్కి చాలా బాగుంటాయి. దాంట్లో ఆయనకి పేరు హీరోయిన్ లేదు. ఆయన సంతకం కోసం బీబీసీకి వెళ్ళాలని ఫాలో అయ్యి వెళ్తారు. అక్కడ ఉన్న ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని కలపడమే ఉంది తప్ప అని హీరోయిన్ లేదు. చెప్పిన డైరెక్టర్ అప్పుడు అంత ఎక్కలేదు, అతను వేరే ఏదో బ్యాంక్ అయ్యాడు. ఆ తర్వాత సత్యాగ్రహి సినిమా జానీ తర్వాత మర్చిపోయాను. పేపర్ యాడ్ కూడా ఇచ్చారు కదా. యాడ్ కాదు, పెద్ద ఓపెనింగ్ చేసాం. అవును, పెద్ద ఓపెనింగ్ చేసాం. సత్యాగ్రహి టైటిల్ చెప్పింది కళ్యాణ్ గారు. సత్యాగ్రహి అంటే నాకు ఆశ్చర్యం వేసిందంటే అందరం గాంధీజీ ఉప్పు సత్యాగ్రహం అంటే నిరాహార దీక్ష అని ఒక సాఫ్ట్ టైటిల్ అని అందరికీ, మీకు కూడా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది అంతేగా. కానీ దాని డెఫినేషన్స్ కళ్యాణ్ గారు చెప్తే ఆశ్చర్యపోయాను. సత్య ఆగ్రహి, ఈవెన్ ఐఎమ్ రెడీ టు డై అంటే మౌనంతో సత్యంతో జన్మాగ్రహం సత్యాగ్రహం అని చెప్పాడు. దానికి పోస్టర్ కూడా ఏం చెప్పారంటే, ఓ పక్కన జయప్రకాష్ నారాయణ, జగవీర వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టి, ఓ పక్కన సిటీ, ఓ పక్కన స్లమ్ తోటి తీసి పెద్ద ఓపెనింగ్ చేసాం గ్రాండ్గా. తర్వాత ఆయనే డైరెక్టర్, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్, పిసి శ్రీరామ్ కెమెరా అని అనౌన్స్ చేశారు. చాలామంది చాలా రోజులు దానికోసం పెద్ద వెయిట్ చేశారు. ఆ జానీ సినిమా ఆడకపోవడం వల్ల ఆయనే చేయాలి కదా, ఆయనే చేయాలి, డ్రాప్ చేయలే, ఆయన డైరెక్ట్ చేయాలని చేయాల. అందుకే అయిపోయింది. నేను మొన్న ఈ మధ్య అన్నాను, సార్ నేను తర్వాత మిమ్మల్ని కలవలేదు, ఒకవేళ కలిసి ఉంటే నేను జానీ ఆడలేదని చూసేవాడిని కాదు, నేను ఖచ్చితంగా చేసి ఉండేవాడిని సినిమా అంటే నవ్వి ఏం చెప్పారు తెలుసా, ఒకవేళ మీరు కలిసి చేసి ఉంటే సినిమా హిట్ అయ్యి ఉంటే నేను అమెరికన్ లాగా సినిమాలో చేసుకుంటూ ఉండేవాడిని, నేను పాలిటిక్స్లోకి వచ్చి ఉండేవాడిని కాదు అన్నారు. అవును, కానీ గొప్ప రియాలిటీలో మాట్లాడతారండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన గురించి వీళ్ళు రాజకీయంగా బురద జల్లడం కోసం నానా మాటలు మాట్లాడారు, కానీ అంటే ఆయన చదువు, ఆయన పుస్తకాలను ఎంత గౌరవిస్తాడు, అసలు ఆ పుస్తకాలు చదవడంలో ఎంత ఎంజాయ్మెంట్. ఆయన అబ్జర్వ్ చేసి ఆయన ఫాలో అయితే ఆయన ఇన్నర్ ఫీలింగ్స్ ఏంటో మనకు అర్థమవుతుంది, మనకే తెలుసు. రాజకీయానికి వెళ్తే బురద చల్లుతారు, బురదగా మాట్లాడతారు, అవతలని ఎంత డీగ్రేడ్ చేయాలి, ఎంత డ్యామేజ్ చేయాలో చేస్తారు మాక్సిమం. అవన్నీ తట్టుకుని అజేయుడిగా నిలబడి ఆయన అసలు ఇండియాకే షాకీ చేశాడు. 21కి 21 వచ్చి అసలు ఇప్పుడు మీరు యాక్చువల్గా మీకు మంచి పొలిటికల్ అవేర్నెస్ ఉంది, తమిళనాడులో కూడా మీకు మంచి ఫాలోయింగ్ ఉంది, మెడ్రాస్లో నాకు అవన్నీ పర్సనల్గా తెలుసు. బేసిక్గా అన్ని పార్టీల్లోని మీకు మంచి ఇమేజ్ ఉంది. ఇక్కడేమో పవన్ కళ్యాణ్ గారికి అత్యంత సన్నిహితుడు, మీరు హితుడు, అందరూ సన్నిహితులు ఆయనకి. అదే ఓకే, అది వాస్తవం, దాంట్లో డౌట్ ఏం లేదు. బికాజ్ ఐ నో అబౌట్ ఇట్. ఆయనకి అందరూ సన్నిహితులే, అందరూ అంటే అతనికి ఇష్టం, మీరు కూడా అందులో ఒకరు. ఓకే, మీరు పవన్ కళ్యాణ్ గారితో పాటు జనసేన కార్యక్రమాల్లోకి, క్రియాశీలక రాజకీయాల్లోకి ఎందుకు రాలేదండి? మెయిన్ ఏంటంటే నాకు ఇప్పుడు హరిహర వీరమల్లు చాలా బిగ్ ఫిలిం, ఇది ఫినిష్ అవ్వలేదు. మేబీ ఇది ఫినిష్ అయితే నేను ఆయనతోటి ట్రావెల్ చేయాలని లోపల ఉంది, వెళ్తాను అంటే రాజకీయాలకి రాకపోయినా బట్ ఆయనతో ఒక అనుచరుడుగా పక్కన ఉండి అలా పనిచేసి పార్టీని పటిష్టం చేయాలనే ఉద్దేశం, ఫ్యూచర్లో డెఫినెట్గా ఆయన సీఎంగా చూడాలని కోరిక. డెఫినెట్గా కోరికే ఉందిలేండి, అవుతారు అయ్యేదే మీరు మనం మాట్లాడుకున్నప్పుడు. కానీ 100% ఫ్యూచర్ సీఎం ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయని ప్రజలు కూడా నమ్మే స్థాయికి ఎదిగిపోయారు. ఆల్రెడీ ఇప్పుడు ఆల్మోస్ట్
వచ్చింది వద్దనుకుని వెళ్తున్నట్టే లెక్క. మరి అదే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.